సర్వే ఆఫ్ ఇండియా 1970 డేటా ప్రకారం భారతదేశం మొత్తం తీరరేఖ పొడవు 7,516 కిలోమీటర్లు కాగా, కేంద్ర హోంశాఖ వెల్లడించిన వివరాల మేరకు భారతదేశం మొత్తం తీరరేఖ పొడవు ఎంత? చూడండి, పాత డేటా ప్రకారం మన భారతదేశ తీరరేఖ 7,516 కిలోమీటర్లు. కొత్త డేటా అన్నమాట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. 11,098 కిలోమీటర్లు. భారతదేశం మొత్తం తీరరేఖ ప్రజెంట్ 11,098 కిలోమీటర్లు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. చెవిలో రింగుమనే మోతను కలిగించే టినిటస్ అనే వ్యాధి నిర్ధారణ, దాని వృద్ధి తీరుతెన్నుల పరిశీలనకు అతి చౌకైన ఆయుధాన్ని తయారు చేసిన ఐఐటి ఏది? ఆన్సర్ ఐఐటి బాంబే. చెవిలో రింగుమనే మోతను కలిగించే టిటినస్ అనే వ్యాధి నిర్ధారణ అనమాట. దానికి అత్యంత చౌకైనటువంటి ఆయుధాన్ని ఓకేనా తయారు చేసింది ఏ ఐఐటి అంటే ఐఐటి బాంబే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇటీవల కేరళ నర్సు నిమిషా ప్రియకు తన వ్యాపార భాగస్వామి తలాల్ మెహదీని హత్య చేసిన కేసులో ఉరిశిక్షను ఖరారు చేసిన దేశం ఏది? ఆన్సర్ యమన్. యమన్ దేశము మన దేశానికి చెందినటువంటి కేరళ నర్సు అయినటువంటి నిమిషా ప్రియకు తన వ్యాపార భాగస్వామి తలాల్ మొహదీని హత్య చేసిన కారణంగా ఉరిశిక్షను ఖరారు చేసిందనమాట యమన్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్. 2050 సంవత్సరం లోపల వ్యోమగాములు భూమిపై నుంచి అంతరిక్షానికి రాకెట్ సహాయం లేకుండా ఎలివేటర్ ద్వారా వెళ్లేందుకు దాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న జపాన్కు చెందిన సంస్థ ఏది? ఒబయాసి కార్పొరేషన్. చూడండి, జపాన్ దేశంలో ఒబయాసి కార్పొరేషన్ అనే సంస్థ 2050 లోపల వ్యోమగాములు అంతరిక్షంలోకి ఎలివేటర్ ద్వారా వెళ్ళాలనేటువంటి ఒక లక్ష్యంగా పనిచేస్తూ ఉందన్నమాట. ఎలివేటర్ ద్వారా వెళ్ళాలి ఎక్కడికి? అంతరిక్షంలోకి అనమాట. ఏ సంవత్సరం నాటికి? 2050 నాటికి. ఏ దేశానికి చెందినటువంటి సంస్థ? జపాన్ దేశానికి చెందినటువంటి సంస్థ ఒబయాసి కార్పొరేషన్ అనమాట, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ప్రస్తుతం పీఎం కిసాన్ క్రింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా 6,000 రూపాయలు ఇస్తుండగా 2025-2026 బడ్జెట్లో భాగంగా ఏటా ఇవ్వనున్న మొత్తం ఎంత? చూడండి, నరేంద్ర మోడీ ప్రకటించాడనమాట. ఓకేనా, జనవరి నెలలో తొలి రోజున ఆయన ప్రకటించినటువంటి విషయం అనమాట ఇది. రానున్నటువంటి బడ్జెట్లో ఓకేనా ప్రతి సంవత్సరం కూడా ఇంకా పీఎం కిసాన్ కింద రైతులకి 10,000 రూపాయలు అందించాలని. ఎన్ని వేల రూపాయలు? 10,000. ఇప్పుడు 6,000 ఇస్తున్నారన్నమాట. 3 దఫాలుగా 2,000, 2,000, 2,000. కానీ రానున్న రోజుల్లో రానున్నటువంటి బడ్జెట్లో ఎంత కేటాయించున్నారు రైతులకు ఈ పథకం కింద అంటే కనుక ప్రతి ఏటా కూడా 10,000 రూపాయలు అనమాట. 10,000 రూపాయలు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్. సర్వే ఆఫ్ ఇండియా 1970 ప్రకారం గల భారతదేశ సముద్ర తీరం పొడవు 7,516 కిలోమీటర్లతో పోల్చినప్పుడు తాజాగా కేంద్ర హోంశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం సముద్ర తీరం పొడవు ఎంత శాతం మేర పెరిగినది? ఎంత శాతం పెరిగింది అంటే కనుక 48% అనమాట. చూడండి, గతంలో 7,516 కిలోమీటర్లు కదా భారతదేశం మొత్తం తీరరేఖ. ఇప్పుడు 11,098 కిలోమీటర్లు కదా. ఓకేనా, అది ఎంత పెరిగింది, ఎంత శాతం మేర పెరిగింది అంటే కనుక మనం చూస్తే 48% అని చెప్పొచ్చు అనమాట. 48%. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. గతంలో ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 973 కిలోమీటర్లు కాగా, ప్రస్తుత తాజా వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? చూడండి, గతంలో మనందరికీ తెలుసు 973 కిలోమీటర్ల ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు అని మనం చదువుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ తీరరేఖ పెరిగిందనమాట. ఎంతకు పెరిగింది అంటే కనుక 1,053 కిలోమీటర్లకి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు అంటే ఎంత చెప్పాలి? 1,053 కిలోమీటర్లు చెప్పాలి. 1,053 కిలోమీటర్లు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. గాంధీ వారసత్వాన్ని, అంబేద్కర్ తయారు చేసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో 2025 జనవరి 3 నుంచి జనవరి 26వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కార్యక్రమం ఏది? కార్యక్రమం పేరు జై బాపు, జై భీము, జై సంవిధాన్. థర్డ్ ఆప్షన్ చూడండి, కరెక్ట్ ఆన్సర్. జై బాపు, జై భీము, జై సంవిధాన్ అనమాట. అంటే గాంధీ వారసత్వాన్ని మరియు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశం మీద చేపట్టిన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీము, జై సంవిధాన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 9. రైతు సంక్షేమమే ధ్యేయంగా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంను ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారంటే 2019 ఫిబ్రవరి 1. ఏ పథకం? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనమాట. పిఎం. ఓకేనా, పిఎం కిసాన్ మన అందరికీ తెలుసు 6,000 రూపాయలు ప్రతి నెల అందిస్తున్నారు. దాన్ని 10,000కు పెంచాలని చూస్తున్నారని చెప్పా కదా, అదనమాట పిఎం కిసాన్ నిధి. ఎప్పుడు ప్రారంభించారు? ఇంపార్టెంట్. 2019 ఫిబ్రవరి 1 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. కేంద్ర హోంశాఖ తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో తీర ప్రాంత రాష్ట్రాల పరంగా ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? చూడండి, ఆంధ్రప్రదేశ్ స్థానం 3వ స్థానం అనమాట. గతంలో 2వ స్థానంలో ఉండింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కొత్త ఓకేనా తాజా వివరాల మేరకు ఎంత మనం ఆంధ్రప్రదేశ్ స్థానం అంటే కనుక 3వ స్థానం.
ఫస్ట్ ఏదంటే కనుక గుజరాత్, సెకండ్ తమిళనాడు వచ్చింది, థర్డ్ ఆంధ్రప్రదేశ్, ఫోర్త్ మహారాష్ట్ర అనమాట. ఫోర్త్ మహారాష్ట్ర. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్రింది వానిలో సరైనది ఏది? ఓకేనా? సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్కు చెందినది. ఇది కరెక్టే. సంతోష్ ట్రోఫీ 2024 విజేతగా నిలిచిన జట్టు బెంగాల్ జట్టు. ఇది కరెక్టే. సంతోష్ ట్రోఫీ 2024 రన్నర్గా నిలిచిన జట్టు ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అనేది రాంగ్ అనమాట. కేరళ జట్టు రన్నర్ అనమాట. కాబట్టి ఇక్కడ 1 అండ్ 2 మాత్రమే. ఓకేనా? ఆప్షన్ 3 అనమాట. 1 అండ్ 2. ఆప్షన్ 3 అనమాట. 1 అండ్ 2 అంటే 1 మరియు 2 మాత్రమే ఇక్కడ కరెక్ట్. థర్డ్ ఆప్షన్లో రన్నర్ అనేటువంటిది రాంగ్ ఉంది. రన్నర్ ఎవరంటే కేరళ జట్టు. తెలుసుకోవాలి మనం, కేరళ జట్టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. కేంద్ర హోంశాఖ తాజా వివరాల మేరకు భారతదేశంలో ప్రస్తుతం క్రింది ఏ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు అధిక తీరరేఖ కలిగి ఉన్నది? చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వాటిలో రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఆప్షన్స్లో. ఇందులో అత్యంత పొడవైన తీరరేఖ కలిగినటువంటిది ఏదంటే కనుక అండమాన్ నికోబార్. రాష్ట్రాల కంటే మనం చూస్తే అండమాన్ నికోబార్ దీవుల్లో తీరరేఖ పొడవు అత్యధికంగా ఉంటుంది, టాప్లో ఉంటుంది, గుర్తుంచుకోవాలి. రాష్ట్రాల పరంగా గుజరాత్ అనమాట. ఓవరాల్గా తీసుకున్నప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లో తీరరేఖ పొడవు అధికం అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. 2025 జనవరి నెలలో ఇస్రో చేపట్టే 100వ రాకెట్ ప్రయోగం ఏది? చూడండి, 2025 జనవరి నెల అంటే ఇప్పుడు జనవరి నెలలో తొలిసారిగా ఇస్రో చేపట్టే రాకెట్ ప్రయోగం 100వది. ఓకేనా? 100 అవుతుందన్నమాట. ఆ 100వ రాకెట్ ప్రయోగం, ఆ రాకెట్ పేరు ఏంటంటే కనుక GSLV F-15 అనమాట. GSLV F-15. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ GSLV F-15 అనమాట. గత ఏడాది డిసెంబర్ నెలలో 99వ ప్రయోగం చేశాం. అది PSLV C-60 అనమాట. ఇప్పుడు 100వ ప్రయోగం అనమాట. అదేంటంటే GSLV F-15 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరైనది ఏది? భారతదేశ విమానాల రూపకల్పన మరియు తయారీని, వ్యాపారాన్ని సులభం చేసేందుకు ఎయిర్ క్రాఫ్ట్ 1934 స్థానంలో వాయుయాన్ విధేయక బిల్లు 2024ను తీసుకొచ్చారు. ఇది కరెక్టే. ఓకేనా? ఎయిర్ క్రాఫ్ట్ 1930 ఎయిర్ క్రాఫ్ట్ చట్టం ఉండిందన్నమాట 1934లో. దాని స్థానంలో ఇప్పుడు ఏం తీసుకొచ్చారంటే కనుక, ఓకేనా, వాయుయాను విధేయక బిల్లు 2024. ఇది కరెక్ట్. సెకండ్ ఆప్షన్ చూద్దాం. వాయుయాన్ విధేయక బిల్లు 2024లో జూలై 31న లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆగస్టు 9న ఆమోదించారు. ఇది కరెక్ట్. ఈ బిల్లును జూలై 31వ తారీఖున లోక్సభలో ప్రవేశపెట్టి లోక్సభ ఆగస్టు 9వ తారీఖున ఆమోదించిందనమాట. ఇది కరెక్ట్. నెక్స్ట్ 3. వాయుయాన్ విధేయక బిల్లు 2024ను రాష్ట్రపతి డిసెంబర్ 11న ఆమోదించగా 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది కరెక్టే. అంటే వాయుయాన్ విధేయక బిల్లు ఏదైతే ఉందో అది డిసెంబర్ 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదించారు. కానీ ఆమోద ముద్ర వేశారనమాట. అమలులోకి ఎప్పుడు వచ్చిందంటే 2025 జనవరి 1న అమల్లోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన 3 కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? పై1U. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. పై1U ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ 2023 సెప్టెంబర్లో లాంఛనంగా ప్రారంభించారు. 2025 మార్చి నుండి పూర్తి కార్యకలాపాలు ప్రారంభించనున్న దీన్ని ఏ ఆకారంలో నిర్మించారు? చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ ఇది యాక్చువల్గా లాంఛనంగా ఎప్పుడు ప్రారంభించారంటే కనుక 2023 సెప్టెంబర్. దాని యొక్క పూర్తి కార్యకలాపాలు 2025 మార్చి నెలలో ప్రారంభిస్తారంట. ఇది ఏ ఆకారంలో నిర్మించబడింది ఈ క్రూజ్ టెర్మినల్ అంటే కనుక షిప్ ఆకారంలో, నౌక ఆకారంలో నిర్మించబడింది. అది గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవి రీసెంట్గా మనము కరెంట్ అఫైర్స్ రోజు చేస్తూ ఉంటాం. క్వశ్చన్స్ కూడా మీరు రోజు కూడా క్లాస్ ఫాలో అవుతూ, ఖచ్చితంగా క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్. అందరూ కూడా లైక్ చేయండి. మీకు ఇది ఇష్టం, ఇంకా మీకు కావాలి అనుకుంటే లైక్ చేయండి. రేపు మళ్ళీ దీన్ని ఖచ్చితంగా ఇట్లాంటి క్వశ్చన్స్ చేస్తాం. అదే మీరు ఇంట్రెస్ట్ చూపలేదు, మీరు లైక్ చేయలేదంటే ఇది అవసరం లేదు వీళ్ళకని మాకు అనిపిస్తుంది. దాన్ని చేయడానికి మేము ఆసక్తి చూపమన్నమాట. ఈ రకంగా చేయడం మీకు ఇష్టమైతే కనుక అందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయండి.